హాయ్ అండి. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ అండి. రొయ్యల బిర్యానీకి కావాల్సిన బియ్యం మేము ఈ గిన్నెతో గిన్నెడు తీసుకున్నాం. బాస్మతి రైస్ అండి ఇవి. ఈ గిన్నెతో గిన్నెడు తీసుకున్నామండి. ఇగోండి బాస్మతి రైస్. రొయ్యలు ఈ కప్పుతో కప్పుడు తీసుకున్నాము. ఇగోండి నీటిలో వేస్తాము, కడుక్కోవాలండి బాగాని. బియ్యము పొయ్యి మీద పెనం పెట్టి ముందే మనం బియ్యం బాగా నానబెట్టుకోవాలండి. గంట సేపు నానాలి మ్యాక్సిమం. ఇగోనే ఈ బియ్యం బాగా కడుక్కోవాలండి. స్టార్టింగ్ మనం 2-3 సార్లన్నా మ్యాక్సిమం 2-3 సార్లన్నా కడుక్కోవాలి బియ్యం. చూస్తున్నారు కదండి అలా కడుక్కుంటున్నాము. ఇంకోనండి బియ్యం నానబెట్టుకోవాలండి గంట ముందు. ఇదిగోనండి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోని రొయ్యల్లో నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి బాగాని ఉడికిదాకాని. ఇది ఉడకబెట్టుకున్న దాని మీద మూత పెట్టుకుంటే బేగ ఉడుకుతాయండి. ఒక 10 మినిట్స్ అన్న మూత పెట్టుకోవాలి ఉడికినంత వరకుని. రొయ్యలు ఉడికిలో కానీ మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందామండి. ఇగోండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. టమాటీలు కూడాని టమాటీ ఈ సైజ్ అండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇగోనండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కానీ చిన్న చిన్నవి కాదండి, మధ్యలో కట్ చేసుకోవాలి. కారానికి తగినండి పచ్చిమిరపకాయలు. చూడండి రొయ్యలు కూడా ఉడికిపోయి అవి ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను మళ్ళీని. రొయ్యల బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మేము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా, రొయ్యలు, ఉల్లిపాయలండి. రొయ్యలు చూసారంటే ఇందాక చెప్పాం కదా ఉడకబెట్టుకోవాలని. చూసారా ఎలా ఉడికాయో. అలా ఉడికేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. ఇగోనండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం మేము. ప్యాన్ పెట్టుకొని నూనె అన్నా పర్లేదు, లేకపోతే నెయ్యి అన్నా పర్లేదండి. ఇక్కడ మేము నెయ్యి వేసుకుంటున్నాము. ఒక డొక్కుని నెయ్యి అండి. నూనె కూడా వేస్తాము. మీరు కావాలంటే డాల్డా కూడా వేసుకోవచ్చండి నెయ్యికి బదులు, కానీ ఇక్కడ మేము వేసుకోవట్లేదు. ఆయిల్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. నెయ్యి అయితే మేము ఇక్కడ ఒక డొక్కు వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటారండి. ఇగోనండి బిర్యానీకి కావాల్సినవి కూడా ఉన్నాయండి. అనాస పువ్వు అవనండి వేసుకోవాలి అందులోని నూనెలోని. దాచిన చెక్క అంటండి ఇది. అవండి యాలకులు అండి ఇవి. లవంగాలు అంటామండి ఇవి. మరాఠీ మొగ్గలు అంటండి అవి. చూసారా నూనెలో వేసాము. ఇవన్నీని బాగా వేపుకోవాలి. నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు చూడండి ఏగిపోయేవి ఉల్లిపాయలు. ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేయాలి. అగోండి టమాటా 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నామండి ఇక్కడ మేము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. మేము ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము. అగోనండి టమాటీ మగ్గిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అగోనండి 1 స్పూన్ వేసుకుంటున్నాం. 2.5 స్పూన్లు వేసుకున్నామండి ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఓన్ తయారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మేము ఇంట్లో చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ప్యాకెట్లన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉడకడానికి కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఈ రొయ్యల బిర్యానీకి బయట వస్తువులు ఏం అవసరం లేదండి. టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు రొయ్యల బిర్యానీని. ఓన్లీ రొయ్యలు ఒకటి మనం బయట నుండి తెచ్చుకుంటే చాలు. మిగిలినవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు.
బిర్యానీ పౌడర్ అండి, ఇది కూడా మేము ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకున్నాము. మీరు ప్యాకెట్స్ అన్న వేసుకోవచ్చు మీకు తగినన్ని. వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేసుకోవాలండి. అవ్వండి, అవునండి, రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కాసేపు మూత పెట్టుకోవాలి 5 మినిట్స్ అని రొయ్యలు ఆగడానికండి మూత పెట్టుకోవడం. ఇగోనండి, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి మూత తీసేసి. అవ్వండి, చూడండి మగ్గుతున్నాయి. పచ్చికారం అండి 1 స్పూన్ వేసుకున్నాం మేము ఇక్కడ. బిర్యానీలో కూడా కారం వేసుకుంటారు అనుకోకండి, సూపర్గా ఉంటుంది కారం వేసుకుంటే. చూసారు కదండి, మేము ఈ గిన్నెతో రైస్ ఈ గిన్నెడు తీసుకున్నాము. వాటర్ ఈ గిన్నెతోని 1 గిన్నెడు వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ వాటర్ వేసుకోవాలండి. 1.5 వాటర్ వేసుకోవాలి. ఇగోండి, 1/2 కప్పు వాటర్ మేము నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాం. నానబెట్టుకోకపోతే 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. అగోండి, ఇప్పుడు టేస్ట్ చేసుకోవాలి ఉప్పు అది సరిపోయిందా ఏంటి అని. మాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, మేము వేసుకుంటాము. ఇంకోండి బిర్యానీ పౌడర్ అండి, ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకున్నాం మేము. అగోండి, చెప్పాను కదండి ఉప్పు తక్కువ వచ్చిందని. ఇప్పుడు మేము వేసుకుంటున్నాము. మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం, 1.5. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు బాగా వార్చుకోవాలి. రైస్ పోకుండా నీళ్ళు వంపేసుకోవాలండి. మేము ఇక్కడ సిబ్రేక్ పెట్టుకొని వార్చుకుంటున్నాము రైస్ పోకుండాని. మీరు కన్నాల గిన్నెలు వేసుకున్నా పర్లేదండి. మరిగేటప్పుడు ఇలా బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. అదిగోనండి, నీళ్ళు అలా బాగా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా మరిగిందో. బియ్యం నానబెట్టుకున్నాం కదండి, గంట ముందు నానబెట్టుకున్నాం బియ్యం ఇవి. ఇవ్వండి, ఇగోనండి, ఇక్కడ మేము 1 కప్పు బియ్యం నానబెట్టుకుంటే 1.5 కప్పు వచ్చింది మాకు. ఇక్కడ 1 కప్పుకి చిన్న హెల్త్ తక్కువ అంతేనండి. బాగా కలుపుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత. అదిగో నేను చూసారు ఎలా కలుపుకుంటున్నామో అలా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవడమే. ఇదిగోనండి, మూత తీసుకొని చూసారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఎలాగయ్యిందో. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. బిర్యానీని ఎక్కువ కలపకూడదు, కలిపితే ముక్క అయిపోద్ది బియ్యం. చూస్తున్నారు కదా మేము ఎలా కలుపుకుంటున్నామో, అలాగే 1 వారం నుంచి కలుపుకోవాలండి. అదిగోండి, అలా చేయాలి, అలా కలిపి పెట్టాలండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి, రైస్ బాగా ఉడికిదాకాని. అదిగోండి, చూసారా రొయ్యి కనిపిస్తుంది, రొయ్యల బిర్యానీ ఇదే. ప్లేట్ మూత పెట్టుకున్న తర్వాత మేము చూసారా తెప్పల్లో నీళ్ళు వేసుకొని బరువు పెట్టుకున్నాము. ఇగో నీళ్ళని ఏం లేదండి, ఏమన్నా బరువు పెట్టుకోవచ్చు, కానీ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా మేము సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాము.
అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి బిర్యానీని. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అండి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అది ఆ తెప్పాలు తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి బాగానే. ఇదిగోండి అదిగోని చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది. రైస్ ఒకదానికి అంటుకోవడం మానేసి చూసారా ఎలాగొచ్చిందో ఇక్కడ. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపుకొని దించుకోవడమే. చూస్తున్నారా మా బిర్యానీ? ఎక్కువ కలపకూడదండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ మాత్రమేనండి. ఇంట్లో ఉంటే జల్లుకోవచ్చు, లేకపోతే లేదు. పుదీనా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. పుదీనా కూడా పుదీనా కూడా వేసుకోవచ్చండి. పుదీనా ఇంట్లో ఇక్కడ లేదు కాబట్టి నేను వేయలేదు. అది కూడా ఆప్షనలే. ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇగోనండి ఇప్పుడు కచంబరికి ముక్కలు చూద్దాము. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. అవ్వండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలండి. కచంబరికి చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది, లేకపోతే పెద్దగా బాగోదండి. ముక్కలు తగులుతూ ఉంటే తినబుద్ధి అయ్యదు. పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అదిగోనండి మేము చూసారా చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకున్నామో. ఇలా నలుపుకుంటా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకోవాలండి. ఇగోండి కొత్తిమీర చూసారా 2 రబ్బలు తీసుకొని ఎలా చిన్నవి కట్ చేసుకున్నాం మేము. అగోండి పెరుగు ప్యాకెట్ ఇలాగా ఒక దాంట్లో బౌల్లోకి వేసుకోవాలండి. పెరుగు ప్యాకెట్ పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకుంటున్నామండి ఇక్కడ మేము. నెక్స్ట్ ఈ పెరుగులోని సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మేము వేసుకుంటున్నాం సాల్ట్. 1 స్పూన్ వేసుకున్నాము. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి ఇందులోని. తర్వాత మజ్జిగ చిలుపుకుండి దాంతో బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు ఇక్కడ మేము ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకోవాలండి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇవన్నీ అందులో వేసుకోవాలి. గరిటతో బాగా కలుపుకోవాలండి. అదిగోండి చూడండి మేము ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము. అదిగోండి మేము ఒక బౌల్లోకి వేసుకున్నాము. అంతేనండి కచంబర్ రెడీ అయిపోయింది. ఇదిగోండి బిర్యానీ ప్లస్ కచంబర్. ఇదిగోండి మా రొయ్యల బిర్యానీ, మా కచంబర్. అదిగోనండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. ఎలాగుందో ఈరోజు మీకు వీడియోలో చెప్తాము. రొయ్యల బిర్యానీ చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.